స్వాగతం, సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 30వ సర్గ. రాముడు సీతను వనవాసములకు రావద్దని ఎన్నో విధాలా నచ్చజెప్పబోయాడు. కానీ సీత వినలేదు. పైగా సీతకు కోపం వచ్చింది. అప్పటిదాకా నయానా భయాన చెప్పింది. ఆఖరకు చస్తానని బెదిరించింది. అయినా కానీ రాముడు వినలేదు. ఇంకా పతిభక్తి పక్కన పెట్టి రాముణ్ణి దూషించడం మొదలుపెట్టింది. రామా, అసలు నీవు మగవాడివేనా? కాదు, నీవు పురుష రూపంలో ఉన్న స్త్రీవి. పురుష రూపంలో ఉన్న ఒక స్త్రీని నా తండ్రి జనక మహారాజు కోరి కోరి అల్లుడుగా ఎలా చేసుకున్నాడో తెలియడం లేదు. కానీ అంతలోనే సర్దుకుంది. నాథ, నాకు ఒక సందేహము. సూర్యునిలో తేజస్సు లేదు అని అన్నా ఈ లోకం ఒప్పుకుంటుందేమో గాని రామునిలో పరాక్రమం లేదు అంటే ఒప్పుకోదు కదా. ఎందుకంటే అది తిరుగులేని సత్యం కాబట్టి. అలాంటి పరాక్రమవంతుడివి నన్ను అడవులకు తీసుకువెళ్ళడానికి ఎందుకు భయపడుతున్నావు? దానికి ఏమైనా బలమైన కారణం ఉందా? ఉంటే అదేమిటి? కట్టుకున్న భార్యను ఒంటరిగా వదిలి అడవులకు వెళ్ళడానికి కారణమేమి? భయమా లేక పరాక్రమము లేకనా? నీ భయముకు కారణమేమి? మీరు సావిత్రి సత్యవంతుల కథ వినలేదా? సావిత్రి భర్తను అనుసరించి యమలోకమునకు కూడా వెళ్ళింది. నేను కేవలం అడవులకు మాత్రమే వస్తాను అంటున్నాను, అంతే కదా. నేను సామాన్య స్త్రీల వంటిదా కాను. పరపురుషుణ్ణి కన్నెత్తైనా కూడా చూడను. నేను ఇక్కడ ఒకరి పంచన బతకలేను. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను. నేను స్వయంగా నీ భార్యను. యవ్వనంలో ఉన్నాను. నీతో కొంతకాలము కాపురం చేశాను. అటువంటి నిన్ను దిక్కులేని దాని మాదిరి పరాయి వాళ్ళ ఎంట ఉంచడం ఉచితమా? నీవేమో తండ్రి మాటను అనుసరించి అడవులకు వెళుతున్నావు. నన్నేమో ఇక్కడ నీ తండ్రిని, తల్లిని, నీ తమ్ముడు భరతునికి విధేయురాలుగా ఉండమంటున్నావు. రామా, నీకు నీ వారు ఎక్కువ కానీ నాకు కాదు కదా. నాకు నా భర్త ఎక్కువ. ఎవరి కోసమో నేను నిన్ను విడిచి ఒంటరిగా అయోధ్యలో ఉండలేను. మీకు అన్నీ తెలుసు. అలాంటప్పుడు నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళడం ఉచితం కాదు. మీ సన్నిధిలో నాకు అరణ్యమైన స్వర్గమైన సమానమే. మీరు ఎక్కడ ఉంటే అదే నాకు రాజభవనం. నేను రాజభవనంలో ఎలా ఉంటానో అరణ్యంలో కూడా అలాగే ఉంటాను. మీతో కలిసి ప్రయాణం చేస్తుంటే నాకు ముళ్ళు కూడా పూల మాదిరి ఉంటాయి. అడవులలో ఉన్న దుమ్ము కూడా చందనంతో సమానమే. హాయిగా ఆకాశమే పందిరిగా, పచ్చిక బయల్లే పూల పానుపుగా మీతో పాటు శయనించడం కన్నా రాజభవనంలో ఉన్న హంసతూలికా తల్పములు ఎక్కువ సుఖాన్ని ఇవ్వవు. మీరు తీసుకుని వచ్చిన కందమూలములు, ఫలములే నాకు పంచభక్ష పరమాన్నములు. నేను అడవులలో ఉన్నప్పుడు మా పుట్టింటిని గాని నా తల్లిదండ్రులు గాని తలుచుకొని బెంగ పెట్టుకోను. నా వలన మీకు ఎలాంటి కష్టము కలగనియ్యాను. నాకు అది కావాలి ఇది కావాలి అని అడగను. దొరికిన దానితో తృప్తి పడతాను. నాథ, మరలా చెబుతున్నాను, నాకు నీతోటిదే స్వర్గము. నీవు లేని చోట నరకమే. కాబట్టి నన్ను తమరి వెంట తీసుకుని వెళ్ళండి. ఇన్ని చెప్పినా వినకపోతే నాకు మరణమే శరణ్యం. అంతేకాని అయోధ్యలో మీ శత్రువుల మధ్య ఉండలేను. ఎందుకంటే మీ వియోగంతో నేను కొంతకాలం తర్వాత అయినా కృంగి కృషించి చచ్చిపోతాను. అలాంటిది నీ ఎదుటనే చావటం మేలు కదా. ఒక క్షణమైనా మిమ్మల్ని విడిచి బతకలేని నేను 14 సంవత్సరములు మిమ్మల్ని విడిచి పరాయి పంచన ఎలా ఉంటాను అని అనుకుంటున్నారు అంటూ సీత రాముణ్ణి కౌగిలించుకొని పెద్దగా ఏడవసాగింది. సీత కళ్ళ నుండి కన్నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి. శరీరం వశం తప్పుతూ ఉంది. అలాగే రాముని చేతుల్లో నుండి కిందకి జారిపోయింది. రాముడు సీతను గట్టిగా పట్టుకున్నాడు, ఓదారుస్తున్నాడు. ఓ సీత, ఎందుకీ ఏడుపు? నీవు ఇలా దుఃఖిస్తూ ఉంటే నాకు స్వర్గములో కూడా సుఖము లభించదు. నేను ఎవరికీ భయపడను, తుదకు ఆ బ్రహ్మదేవుడికి కూడా. నేను నిన్ను సర్వవేళలా రక్షించుకొనుటకు సమర్థుడను. కానీ నీ అభిప్రాయం తెలుసుకోవడానికి అలా అన్నాను. అలా కాకుండా నిన్ను నా వెంట అరణ్యములకు రమ్మంటే పురుషాహంకారముతో నేను నిన్ను శాసిస్తున్నాను అని నీవు నన్ను అపార్థం చేసుకునే అవకాశం ఉంది కదా. ఓ సీత, నేను మాత్రము నిన్ను విడిచి క్షణమైనా బతకగలనా? ఆ బ్రహ్మ మన ఇద్దరికీ వనవాసం చెయ్యమని రాసి పెట్టినట్టున్నాడు. అందుకే ఈ విపరీత పరిణామము. సీత, ఇంక నేను వనవాసమునకు ఎందుకు వెళుతున్నానో వివరిస్తాను. పితృవాక్య పరిపాలన మా కులధర్మము. దానిని నేను పాటించి తీరవలను. కారణములు ఏవైనా నా తండ్రి వాక్యము నాకు వేదవాక్కు. ఆయన మాటలు అనుసరించి నేను అడవులకు వెళుతున్నాను. ఒక కుమారుడిగా తల్లిదండ్రుల ఎడల నా ధర్మమును అతిక్రమించుటకు నేను ఇష్టపడను. నాకు నా తల్లి, తండ్రి, గురువు 3 లోకములలో సమానము. వీరి తర్వాతే నాకు దేవుడు. నా తల్లిదండ్రుల సేవ కన్నా యజ్ఞయాగములు ముఖ్యము కావు. నా తండ్రి ఆజ్ఞను పాలించడంతోనే నాకు స్వర్గము, ధనము, ధాన్యము, విద్య, సంతానము, రాజభోగములు లభించినట్టు భావిస్తాను. తండ్రి ఆజ్ఞను ధిక్కరించిన నాడు నాకు ఇవేమీ దొరకవు. మాతాపితృల సేవతో నేను ఉత్తమ లోకములు పొందుతాను. ఎందుకంటే పితృవాక్య పరిపాలన మన సనాతన ధర్మము. నిన్ను నాతో పాటు అరణ్యములకు తీసుకొని పోయి కష్టముల పాలు చేయటం నాకు ఇష్టం లేదు.
కానీ నీ దృఢ నిశ్చయం విన్న నిన్ను నాతో అరణ్యములకు రావడానికి అనుమతిస్తున్నాను. నా సహధర్మచారినిగా నా వెంట అడవులకు రా. నీవు నాతో వస్తాను అని అనడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇటువంటి నిర్ణయం తీసుకొని మన వంశగౌరవం కాపాడావు. కాబట్టి సీత, మనకు వనవాసములకు అవసరమైన ఏర్పాట్లు చెయ్యి. నిన్ను విడిచి నేను కూడా ఒక క్షణము కూడా ఉండలేను కదా. బ్రాహ్మణులకు దానధర్మములు చెయ్యి, వారికి భోజనము పెట్టి సంతృప్తిపరచు. నీవు ధరించు ఆభరణములు, విలువైన వస్త్రములు అన్నీ నీ పరిచారికలకు బ్రాహ్మణులకు దానంగా ఇవ్వు అని అన్నాడు రాముడు. రాముని మాటలు విని సీత సంతోషంతో పొంగిపోయింది. రాముడు చెప్పినట్టు తనది అన్న ప్రతి వస్తువు అందరికీ దానంగా ఇచ్చివేసింది. విలువైన బంగారు ఆభరణములు, రత్నములు, మణులు, పట్టు వస్త్రములు తన పరిచారకులకు ఇచ్చింది. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 30వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.